చాలామంది అమావాస్య అంటే లైట్ తీసుకుంటారు. కానీ అది లైట్ తీసుకోకండి. లైఫ్‌లో మిరాకిల్ జరుగుతుంది. ఇట్లాంటి అమావాస్య రోజు కూష్మాండ దీపం వెలిగించినట్లయితే మీకే తెలుస్తుంది. 1, 2 టైమ్స్ వెలిగించిన తర్వాత మీరు నమ్మకంతో పెట్టండి. ఆ మిరాకిల్ మీకే తెలుస్తుంది. లైఫ్‌లో నేను చూసాను అదేంటో అనేది. కాబట్టి చెప్తే ఇద్దరికైనా పనికొస్తదని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇది లాస్ట్ మంత్ది కాలభైరవ టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇది. రేపు చైత్ర అమావాస్య కదా, చాలా పవర్ఫుల్. అది కూడా సండే పడింది. ఎట్లాంటి మిరాకిల్ అంటే అట్లాంటి మిరాకిల్ జరుగుతుంది. మీకు ఏదైనా దగ్గరలో మీకు తెలిసిన పరిష్కారం అమావాస్య రోజు చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసినంతలో అయితే కాలభైరవ టెంపుల్కి వెళ్తే మన గ్రహపీడైనా శత్రుపీడైనా ఎటువంటి చెడు ఎఫెక్ట్ మన మీద ఉన్నా అది కొద్దిలో తగ్గుతుందని నాకు నమ్మకం. చాలా నేను ఎవ్రీ మంత్ వెళ్తాను. మనం పెద్ద పెద్ద పరిష్కారాలు చేసుకో అవసరం లేదు. మన దగ్గరలో ఉన్నది చిన్న చిన్న పరిష్కారాల్లోనే మన లైఫ్ని టర్న్ చేసుకోవచ్చు. ఈ కూష్మాండ దీపం మన లైఫ్నే ఒక వెలుగు వెలిగిస్తుంది. నాకు నిజంగా నా లైఫ్లో జరిగింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. వైశ్యస్కి మనకి తేడా ఏంటి చెప్పాలా? మనం అమావాస్య రోజు ఎటువంటి పూజ చేసుకోము, కానీ వైశ్యస్ స్పెషల్గా లక్ష్మీదేవి పూజ చాలా బాగా చేసుకుంటారు. అందుకే వాళ్ళకి లక్ష్మి అంత బాగా కొలువు ఉంటుంది. అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎవ్రీ మంత్ చేసుకోండి. ఎవరికి తోచినంత, పెద్దగా చేయకపోయినా మీ స్తోమత తగ్గట్టు చేసుకోండి. లక్ష్మిని ఆరాధించండి, చాలా బాగా జరుగుతుంది. ఉదయాన్నే నేను కాలభైరవ టెంపుల్కి వెళ్ళాను కదా, సాయంత్రం వచ్చేసరికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇలా చేసుకున్నాను లాస్ట్ మంత్.